ఆకివీడి ఘటన అనేది అత్యంత దుర్మార్గమైన ఘటన. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి మండలం పెద్దపేటలో ఒక డిప్యూటీ స్పీకరు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రఘురామకృష్ణరాజు ఒక 400 మందిని తీసుకొని వెళ్ళి ఆ దళితపేట మీద, దళితుల మీద దాడులు చేసి, అన్యాయంగా అక్రమంగా దాడి చేసి, దళితపేట మీద దాడి చేస్తే తిరిగి ప్రభుత్వం దళితుల మీద కేసులు పెట్టి 57 మంది ఎఫ్ఐఆర్ నమోదు చేసి, 45 మందిని అరెస్ట్ చేసి, ఒక 25 మందిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో, ఒక 10 మందినేమో అక్కడ సబ్ జైల్లో, ఇంకో 10 మందినేమో రాజమండ్రి సబ్ జైల్లో, ఇట్లా అన్యాయంగా ఉంచి దళితుల్ని రకరకాల రూపంలో, వివిధ రూపాల్లో మానసిక క్షోభకు గురి చేస్తూ అక్కడ 144 సెక్షన్ పెట్టి వాళ్ళని ఎవరినే కలవనీయకుండా అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఇది పూర్తిగా దీన్ని వెంటనే ఈ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి, డిప్యూటీ స్పీకర్ జోక్యం చేసుకోవాలి, డిప్యూటీ సీఎం జోక్యం చేసుకోవాలి. డిప్యూటీ సీఎం కూడా రఘురామకృష్ణరాజుకు అనుకూలంగా మాట్లాడటం అనేది ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. కాబట్టి దీన్ని హోంమంత్రి అనిత వెంటనే స్పందించాలి. దళితులకి ఎట్లాంటి ఘటన జరుగుతుంటే హోంమంత్రి నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించండి. అసలు ఇక ఏం చేస్తుందో ఏంటి ఆ పనితీరు ఏంటి అని అర్థం కావట్లేదు. కాబట్టి దీని మీద వెంటనే స్పందించాలి, ఒక న్యాయ విచారణ జరపాలి. దళితపేట మీదకు 400 మందిని వేసుకెళ్ళి